జనన మరణ తేదీలను సంబంధిత కార్యాలయాల్లో నమోదు చేసుకుని ధృవీకరణ పత్రాలను పొందాలని, లేకుంటే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి తెలిపారు. ఏలూరు పరిధిలోని గ్రామ సచివాలయం సెక్రటరీలు, వీఆర్ఓలతో జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడం, వివాహాల రిజిస్ట్రేషన్ చట్టాలపై అవగాహన సదస్సును ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్మనెంట్ ప్యానెల్ లాయర్ కూనా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. లేదా వేరే కార్యక్రమాల కానీ టైం ఏదైనా ఇష్యూస్ వస్తే వెళ్తాం ఉంటుంది. బదిలీ గ్రౌండ్లో ఉన్న రిజిస్టర్ ఏదైతే ఉందో మనం అక్కడ తీసుకెళ్ళిన వెంటనే రిజిస్టర్ మెన్షన్ రికార్డ్ చేస్తారు. ఆ రికార్డులు కూడా ఇప్పుడు ఒక 5-6 years కావచ్చు, ఇంకా బ్యాంక్ ఎక్కువ టైం తీసుకున్న తర్వాత ఇచ్చిన సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్టర్తో పాటు ఇది కూడా పెట్టి ఎంక్వైరీ చేసుకొని సర్టిఫికేట్ ఇవ్వడం చెప్పలేదు సార్. సో ఇటువంటి బోగస్ సర్టిఫికేట్స్ అంటే బోగస్ అని మాకు వస్తుంది. అతని ప్లేస్ లో ఇతను తీసుకెళ్ళలేదు కాబట్టి ఆ పేరు అవన్నీ మనకు వెరిఫై చేయము. కాబట్టి ఈ ప్రజెంట్ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది తెలియదు, అక్కడ చనిపోయారు, అది కరెక్ట్ అనేసి రాసిస్తున్నారు. కాకపోతే ఆ రిజిస్టర్ లో ఏదైతే రాస్తుందో ఆ డెత్ ఆ పర్సన్ కి సంబంధం ఉండదు. అటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చే కేసెస్ లో 1% వరకు మాత్రమే ఇటువంటి వస్తాయి. దాంట్లో కూడా ఫైనాన్షియల్ ఈ వాళ్ళ లావాదేవీలకు సంబంధించిన మాత్రమే వస్తాయి తప్ప మిగతా వాళ్ళు ఎంత లాంగ్ పీరియడ్ రావు. వాటిని జాగ్రత్తగా సాల్వ్ చేసే సెక్షన్స్ ఏవైతే చెప్పారో వాటిని ఫాలో అవుతూ మీకు దానివల్ల రక్షణ కూడా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదు. వాటి గురించి ఒకవేళ రాంగ్ గా ఇష్యూ చేసేస్తే ఏం చేయాలి అని డౌట్ వచ్చింది. దానికి కృష్ణారావు గారు గుడ్ ఫెయిత్ తో చేస్తే పర్వాలేదు అని అన్నారు. ఎప్పుడు కూడా సర్వీస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం చేసే సర్వీసెస్ యాజ్ ఏ ప్రూడెంట్ మ్యాన్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అని ఉండాలి. ఎవరికి మన డ్యూటీస్ అనుకున్నప్పుడు అది గుడ్ ఫెయిత్ అవుతుంది, అంటే మంచి ఉద్దేశంతో. ఇప్పుడు కొన్ని సూచనలు చేశారు మీకు. డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఏమేమి తీసుకోవాలి అని అన్నారు. పోలీస్ రిపోర్టు తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే సర్టిఫికేట్ ఇస్తారు పోలీస్ వాళ్ళు. పోలీస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అలాగే మీకు అప్లై చేసిన తర్వాత మీ మెథడ్లో మీరు ఏం చేస్తారు, ఆ విలేజ్ ఆ సరౌండింగ్స్ కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు, అక్కడ జరిగిందా లేదా అని చెప్పి. ఇవన్నీ చేయకుండా ఏదో సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసేసారు కదా, నాకు కావాల్సినవి నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఇష్యూ చేసేసాం అనుకోండి, ఆ గుడ్ ఫెయిత్ ఎలా అవుతుంది? కాదు. కానీ దాని నుంచి మనం తప్పించుకోలేము. నెక్స్ట్ ఏంటంటే ఇష్యూ చేసేసిన తర్వాత అది రాంగ్ అని తేలింది అనుకోండి, రాంగ్ అని తేలి మీ మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది మీరు ఏం చేయాలి, ఇమీడియట్ గా క్యాన్సిల్ చేయాలి. ఇంకా ఎవరైతే కంప్లైంట్ పెట్టాడో అతను తెచ్చినటువంటి ఆధారాలను పురస్కరించుకొని ఇతను ఫేక్ డాక్యుమెంట్స్ మా దగ్గర ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి మేము గుడ్ ఫెయిత్ తోటి సర్టిఫికేట్ ఇష్యూ చేసేసాం కాబట్టి ఇప్పుడు యాజ్ పర్ ది పవర్స్ మేము క్యాన్సిల్ చేస్తున్నాం, ఇది నో మోర్ వ్యాలిడ్ అని చెప్పేసి మన బాధ్యతను మనం నిర్వర్తించామనుకోండి, మనం ఏమి పేనల్ గా మనకి మీద నేరారోపణ చేయడానికి ఉండదు, మనం దాంట్లో నుంచి ఈజీగా బయటపడతాం.